హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 7 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియోలో మనకి ఏపీ, జీపీ, హెచ్పి ఈ 3 టాపిక్ నుంచి క్వశ్చన్ కవర్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా 7 మార్క్స్ కొట్టేయచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం. సాల్వ్ 8x³ మైనస్ 36x² మైనస్ 18x 81 ఈక్వల్ టు గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, రూట్స్ ఏపీలో ఉన్నాయి అన్నాడు. రూట్స్ ఏపీలో ఉన్నాయి అంటే మన కండిషన్ ఏం రాయొచ్చురా? ఇక్కడ మనకి అసలు ముందు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో క్వశ్చన్ అంటే ముందు అసలు ఫామ్ ఎలా ఉండాలంటే x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉండాల్సిన ఫామ్ ఇది. ఇలా ఉన్నప్పుడు దీనికి నేను 3 రూట్స్ తీసుకుంటాను. ఒకటి ఆల్ఫాని, ఒకటి బీటాని, ఇంకోటి గామా. సో థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి దీనికి 3 రూట్స్ ఉంటాయి. ఈ 3 రూట్స్లో ఒకటి ఆల్ఫాని, ఒకటి బీటాని, ఒకటి గామాని తీసుకుంటొచ్చాను. ఇక్కడ మనకు కండిషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటే ఏం తీసుకోవచ్చు? p1 ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా తీసుకుంటూ వస్తే p2 అని, ఆల్ఫా బీటా గామా తీసుకుంటూ వస్తే మైనస్ p3గా తీసుకుంటూ రావచ్చు. సో క్వాడ్రాటిక్ అంటే క్యూబిక్ ఈక్వేషన్ మనకు ఒక పోలినామియల్ ఏ ఫామ్లో ఉండాలి, వాటి రూట్స్ని ఎలా తీసుకోవాలి, ముందు మనకి ఈ టాపిక్ మీద అవగాహన ఉంటే లెక్క ఈజీగా చేయొచ్చు. సో చూడండి, x³ p1x², x² పక్కన ఉండేది p1, x పక్కన ఉండేది p2, p3. దీనికి 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా, సమ్ ఆఫ్ ద రూట్స్, ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ రూట్స్, ఇక్కడ ఏముంది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సో నేను తీసేస్తాను. ఇక్కడ ఏముందో ముందు చూద్దాం. మనకి x³ ముందు ఫార్మేషన్ చూడండి, ఇక్కడ ఏముండాలి? x³ ఉండాలి. మరి ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ 8x³ ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని బై 8 చేస్తాను. అంటే ఏం రాయించరా? 8x³ మైనస్ 36x² మైనస్ 18x ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని x³ రావాలి అంటే ఇక్కడ ఓన్లీ x³ మాత్రమే ఉండాలంటే 8 ఉండకూడదు. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాను? బై 8 చేస్తాను. ఓకేనా? బై 8 అంటే ఎంత అవుతుందో మనకి ఇక్కడ x³ మైనస్ 36/8 ఇంటూ x² మైనస్ 18/8 ఇంటూ x ప్లస్ 81/8 ఈజ్ ఈక్వల్ టు 0. 81/8 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూద్దాం. మనకి x³ మైనస్ దీనిలో 2 టేబుల్ అంటే 4 టేబుల్ 9 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్ అంటే ఎంత అవుతుంది మనకి? 9/2 ఇంటూ x², దీంట్లో 9 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్ మైనస్ 9/4 ఇంటూ x ప్లస్ 81/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 81/8 ఈక్వల్ టు 0. సో మనకి మిగిలిపోయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీని పక్కన రాస్తున్నా. అంటే ఏం రాద్దాం మనం? x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ p1 అంటే ఎంత మనకి? మైనస్ 9/2. p2 ఎంత అవుతుందిరా మనకి చూడండి ఒకసారి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/4. నెక్స్ట్ p3 ఈజ్ ఈక్వల్ టు 81/8. సో నా దగ్గర p1, p2, p3 వాల్యూస్ ఉన్నాయి. మరి రూట్స్ ఏమన్నాడు ఇక్కడ మనకి? రూట్స్ ఆర్ ఇన్ జీపీ, రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, జీపీ, హెచ్పి. ఏమన్నాడు మనకి? ఏపీ. అలాంటప్పుడు మనం 3 రూట్స్ ఏమని తీసుకోవాలి? a మైనస్ d ఒకటి, a ఒకటి, a ప్లస్ dగా తీసుకోవాలి. ఏపీలో 3 రూట్స్ ఎలా తీసుకోవాలి మనం? a మైనస్ d, a ప్లస్ dగా తీసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి? సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? a మైనస్ d ప్లస్ a ప్లస్ a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 అంటే ఎంత? p1 అంటే 9/2 మైనస్ p1 అంటే 9/2 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ 9/2. సో ఇక్కడ ఈ d క్యాన్సిల్ చేస్తాను. 3a ఈజ్ ఈక్వల్ టు 9/2. దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా మనకి? 3/2. a ఈక్వల్ టు 3/2. ఇక్కడ నాకు ఏ వాల్యూ వచ్చింది. ఇంకేం కనుక్కోవాలి మనం? డి వాల్యూ కనుక్కోవాలి. డి వాల్యూ కనుక్కోవాలంటే ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏముంది మనకి? a మైనస్ d ఇంటూ a ప్లస్ d దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3 అంటే ఎంత ఉందమ్మా? 81/8.
సో ఏ అంటే ఎంత ఉంది మనకి 3/2 ఇంటూ a² మైనస్ d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 81/8. 81/8. ఇప్పుడు ఏ ప్లేస్లో 3/2 రాద్దాం. ఏ ప్లేస్లో 3/2 రాస్తే 3/2 ఇంటూ 9/4 మైనస్ d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 81/8. 81/8. దీన్ని దీంట్లో 27 టైమ్స్, దీన్ని దీంట్లో 8 టైమ్స్, అంటే 9/4 ప్లస్ 27/27. ఇదంతా 9 టైమ్స్ 27 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి 3 టైమ్స్ పోతుంది, అంటే 27 టైమ్స్, అంటే 27/3. దట్ ఈజ్ ఈక్వల్ టు d² అవుతుంది. d² అయితే మొత్తం మనకి ఎంత అవుతుంది చూడరా, 27 ప్లస్ 104 108 బై మొత్తం ఎంత అవుతుంది మనకి 12. దట్ ఈజ్ ఈక్వల్ టు d². దట్ ఈజ్ ఈక్వల్ టు d². మొత్తం ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మిస్టేక్ వేసామా, ఇది 4 టైమ్స్ కదా, ఇది 4 టైమ్స్, అంటే ఇది 4 టైమ్సేగా. సో టోటల్గా LCM 4 అవుతుంది. LCM 4 అయితే ఇక్కడ ఎంత అవుతుంది మనకి 27 అంటే 35, అంతేనా, 36/4. దట్ ఈజ్ ఈక్వల్ టు d². 9 టైమ్స్, అంటే d² ఈజ్ ఈక్వల్ టు 9. d ఈజ్ ఈక్వల్ టు +or-3 అవుతుంది. d ఈక్వల్ టు +or-3. సో ఇక్కడ d వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది మనకి. 3 టర్మ్స్ ఏంటి ఇక్కడ, 3 టర్మ్స్ ఏంట్రా, a మైనస్ d ఒకటి, a ఒకటి, a ప్లస్ d ఒకటి. a మైనస్ d అంటే ఎంత రాదని చూడండి. a అంటే 3/2 మైనస్ 3 ఒకటి, నెక్స్ట్ 3/2 ఒకటి, 3/2 ప్లస్ 3 ఒకటి, అంటే ఎంత అవుతుంది మనకు చూడండి ఒకసారి. -6 అంటే ఎంత అవుతుంది, -3/2, నెక్స్ట్ 3/2, నెక్స్ట్ 6, 9/2. దీస్ ఆర్ ద 3 టర్మ్స్ ఇన్ AP. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. సాల్వ్ 4x³ మైనస్ 24x² ప్లస్ 24x ప్లస్ 18 ఈక్వల్ టు 0. ద గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ AP. ద రూట్స్ ఆర్ ఇన్ AP. సో ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటో చూడరా, x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0. ముందు ఈ ఫామ్లో తీసుకురావాలి. ఈ ఫామ్లో తీసుకొచ్చిన తర్వాత దీనికి ఉండే 3 రూట్స్ని ఏమనుకుందాం, ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి, గామా ఒకటి. నేను అవసరమైన ఫార్ములాస్ రెండు రాస్తున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -p1, ఆల్ఫా బీటా గామా అంటే -p3. ముందు ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి తీసుకురావాలి, ఈ 2 ఫామ్లో అప్లై చేయాలి. సో ఇక్కడ చూద్దాం కండిషన్ ఏంటో. ఇక్కడ మనకి గివెన్ దట్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు చూడండి సరే. 4x³ మైనస్ 24x² ప్లస్ 24x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. హలో, ఎవరు చెప్పరా, ఎవరు ఉన్నారు, నీకు డ్యూటీ ఎవరో చెప్పమని చెప్పాగా. నరేషా, నేను చెప్తాను, పెట్టి పెట్టే. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ సాల్వ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు, గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ AP. సో మనం ముందేంటి, ఆ ఈక్వేషన్ ఈ ఫామ్లోకి మార్చాలి. మార్చిన తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఇది, ఆల్ఫా బీటా అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ రాశాను. ఈ ఈక్వేషన్లో మొత్తాన్ని మనం ఏం చేయాలి, బై 4 చేయాలి. ఎందుకంటే మనకి
ఎక్స్ క్యూబ్ ఇలా ఫామ్ రావాలంటే మనకి ఇక్కడ ఏముండకూడదు 4 ఉండకూడదు. అంటే ఏమన్నా మనం 4x³ మైనస్ 24x² ప్లస్ 24x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ మొత్తాన్ని బై 4 చేస్తాను. అప్పుడు ఈక్వేషన్ ఎంత అవుతుందో ఇది x³ ప్లస్ 6x² ప్లస్ 6x ప్లస్ 18/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో క్యాన్సిల్ చేస్తే 9/2 అవుతుంది. అంటే x³ 6x² ప్లస్ 6x ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. అంటే ఆటోమేటిక్గా కంపేర్ చేస్తే ఎంత అవుతుంది? x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? 3 రూట్స్ అని ఏపీ అని ఇచ్చాడు. ఆ 3 రూట్స్ ఏమన్నా అనుకున్నాం? ఏపీలో 3 రూట్స్ ఉన్నాయి అనుకుంటే ఏం చెప్పచ్చు? 3 రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. 3 రూట్స్ ఏపీలో ఉన్నాయంటే వాటిని a మైనస్ డి అని, ఏ అని, a ప్లస్ డిగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈ 2 ఫార్ములాస్ అప్లై చేద్దాం. అంటే ముందు సమ్ అప్లై చేస్తే a మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 అంటే ఎంత అవుతుంది మనకి? p1 అంటే -6 మైనస్ p1 కాబట్టి ఎంత అవుతుంది? +6. 2 క్యాన్సిల్ చేస్తా. 3a ఈజ్ ఈక్వల్ టు 6 అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ కండిషన్ a ఈక్వల్ టు 2 వచ్చింది. రెండో కండిషన్ ఏం కావాలి మనకి? ప్రొడక్ట్ కావాలి అంటే a మైనస్ డి ఇంటూ a ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3 అప్లై చేయాలి. మైనస్ p3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3 అంటే ఏం రాయొచ్చు? p3 అంటే 9/2. సో మైనస్ 9/2. సో ఇక్కడ రాద్దాం మనం. a అంటే ఎంత? 2 ఇంటూ 2² మైనస్ d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2. ఈ 2 ఇటు తీసుకొస్తున్నాను. అంటే 2² మైనస్ d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/4 అవుతుంది. 2² మైనస్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు d². 2² అంటే ఎంత అవుతుందిరా? 4 ప్లస్ 9/4 దట్ ఈజ్ ఈక్వల్ టు d². 4 ఇంటూ 4 16 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది? 25/4 ఈజ్ ఈక్వల్ టు d². అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5/2. d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ నాకు ఏ వాల్యూ తెలుసు, d వాల్యూ తెలుసు. ఇప్పుడు సీక్వెన్స్ ఇంటర్ రాద్దాం, సిరీస్. అంటే a మైనస్ డి, ఏ ప్లస్ డి. ఏ అంటే 2 మైనస్ ప్లస్ తీసుకుంటూ వస్తున్నాను 5/2. నెక్స్ట్ 2 ప్లస్ 5/2. నెక్స్ట్ ఎంత అవుతుంది? 4 మైనస్ అంటే మైనస్ 1/2. 2 ఎంత? 4 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది? 9/2. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సాల్వ్ 18x³ 81x² 121x ప్లస్ 60 ఇచ్చాడు. గివెన్ దట్ ఇక్కడ కండిషన్ ఏంటి? ఏ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటో తెలియాలి మనకి. ఏ కామా బి కామా సిలు ఏపీలో ఉన్నవి అంటే బి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2 రాయొచ్చు. b ఈక్వల్ టు a ప్లస్ c/2 అంటే మీనింగ్ ఏంటి? ఏ రూట్ ఈజ్ హాఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద 2 రూట్స్. అంటే b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2 అని మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే దీన్ని ఏమంటాం మనం? ఏపీ. ఇక్కడ పర్టికులర్గా ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అని చెప్పకుండా సో ఈ కండిషన్ ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా ఏం చేయాలి మనం? ఏపీలో ఉండాలి అంటే ముందు ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ మొత్తం చూడండి ఎంత అవుతుందో మనకి 18x³ ప్లస్ 81x² ప్లస్ 121 ఇంటూ x ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ మొత్తాన్ని బై 18 చేయండి. అంటే ఎంత అవుతుంది మనకి? x³ ప్లస్ 81/18 ఇంటూ x² ప్లస్ 121/18 ఇంటూ x ప్లస్ 60/18 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏమన్నా క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. x² ఈజ్ ఈక్వల్ టు దీంట్లో 327 టైమ్స్, దీంట్లో 6 టైమ్స్ ఇంటూ x² ప్లస్ దీంట్లో ఎన్నిసార్లు పోతుంది మనకి? 3 వచ్చేసరికి 121 అంటే 27, 81, 90లో సరే ఎలా ఉందో రాద్దాం. 121/18 ఇంటూ ఎక్స్ ప్లస్ దీంట్లో 30/15. 30/15 అంటే
అంతే కదా 30/15 30/9 మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత చూద్దాం దీని సంగతి ఏంటో. ఇప్పుడు ఈక్వేషన్ చూద్దాం. x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0. దీనికి ఉండే 3 రూట్స్. ఈ 3 రూట్స్ ఏమనుకుందాము అంటే a మైనస్ d ఒకటి a ఒకటి a ప్లస్ d, a మైనస్ d ఒకటి a ఒకటి a ప్లస్ d. సో ఇక్కడ మనకి ముందు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే a మైనస్ d ప్లస్ a ప్లస్ d దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 అంటే మైనస్ 27/6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2 dd క్యాన్సిల్ చేస్తాను. 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2 దీనిలో క్యాన్సిల్ చేస్తాను. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 వచ్చింది. రెండోది ఏంటో చూద్దాం మనం. రెండో కండిషన్ ఏంట్రా a మైనస్ d ఇంటూ a ప్లస్ d దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3 a మైనస్ d అంటే ఏం రాద్దాం మనం a స్క్వేర్ అంటే a ఇంటూ a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3 అంటే ఎంతమ్మా ఈ p3 అంటే ఎంత ఉందిరా మనకి 30 మైనస్ 30/9 మైనస్ 30 a అంటే ఎంత ఉందిరా మనకి ఇక్కడ మైనస్ 3/2 ఇంటూ 9/4 మైనస్ d స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30/9 మైనస్ 3 దీంట్లో 10 టైమ్స్ పోతుంది అంటే 9/4 మైనస్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10/9 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందా మనకి ఇంటూ 2 18 రాసేద్దాం 18 ఓకే కదా 18 2 ఇంటూ అంటే 20/9 దీన్ని తీసుకొచ్చేయండి రా ఇటు తీసుకొచ్చేస్తే ఎంత అవుతుంది మనకి 9/4 మైనస్ 20/9 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ 9 ఇంటూ 9 అంతా 81 మైనస్ 80/36 దట్ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 1/36 d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/36 d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/6 తీసుకొచ్చి రాసేద్దాం. a మైనస్ d a ప్లస్ d a అంటే ఎంతరా మైనస్ 3/2 మైనస్ 1/6 నెక్స్ట్ మైనస్ 3/2 ప్లస్ 1/6 ఇది ఎంత అవుతుంది మనకి ఎల్సిఎం 6 తీసుకుంటూ వస్తే 3 టర్మ్స్ అంటే ఎంత అవుతుంది మనకి 3 టైమ్స్ పోయిందంటే మైనస్ 9 మైనస్ 10/6 మైనస్ 3/2 దీనిలో కూడా ఎల్సిఎం 6 తీసుకుంటూ వస్తే మైనస్ 9 ప్లస్ 1 ఇది ఎంత అవుతుందా మనకి మైనస్ 10 అంటే మైనస్ 5/3 మైనస్ 3/2 నెక్స్ట్ మైనస్ 8 అంటే మైనస్ 4/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏపీ మీద, నెక్స్ట్ వీడియో జీపీ మీద చేస్తాను.